రామా, వాళ్ళకి మీ నాన్నకు ఏ సంబంధం లేదని నీకు నాకు తెలుసు, కానీ కోర్టుకు తెలియదు. మనం కోర్టును నమ్మించాలంటే సాక్ష్యం కావాలి. నువ్వు పని చేయి, మార్కెట్కి వెళ్ళి జరిగింది జరిగినట్టుగా చెప్పగలిగి ఒక్క సాక్ష్యం చూడు. మీ నాన్న వెంటనే నేను విడిపిస్తాను. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, అక్కడ చనిపోయింది బొడ్డు అని ఆ దేవుడికి చాలా కావలసిన వాడు. నాకు తెలిసినంత వరకు ఆ దేవుడు మీ నాన్నను అంత ఈజీగా వదలడు. వాడికి ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పేవాడు దొరకటం కూడా చాలా కష్టం. అయినా ట్రై చేయి. మొన్న 22వ తారీఖు ఇక్కడ మర్డర్ జరిగిందని మీరు చూసారా? మాకు తెలియదు బాబు. మొన్నే సార్, శుక్రవారం. తెలియదని చెప్తున్నాడుగా, ఇక్కడ ఎవరు చెప్పరు. ఎల్లో బాబు, పోయిన శుక్రవారం ఈ మార్కెట్ లో మర్డర్ జరిగింది, చూసారా? పోయిన శుక్రవారం జరిగిన మర్డర్. ఎందుకయ్యా నోరు మూసుకుని పని చూసుకో. అడగదు బాబు, ఇక్కడ ఎవరు చెప్పరు. అది కాదు, మా నాన్న మమ్మల్ని బతకనిండయ్యా. ఎందుకు ఇలా అర్థం చేసుకోరేంటి? మీరు చూసారా సార్? నేను చూసిన, మొత్తం చూసిన. మర్డర్ జరిగింది శుక్రవారం కాదు, గురువారం. కోర్టుకు వచ్చి నేను నిజం చెప్తా. 5,000 కావాలి. అదేంటి, చూసి నిజం చెప్తాను డబ్బులు ఎందుకు సార్? దిగా నేను జియాగూడ మండికి వెళ్ళి మేకల్ని తెచ్చి వాటిని చంపి మటన్ అమ్ముతుంటా. గట్లని మేకలతో నాకు దుష్మని లేదు. గది నా దందా, వ్యాపారం. ఒక్క మేక మీద నాకు 500 రూపాయలు వస్తాయి. నేను నీతో నీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనీకి నువ్వు నా దోస్తువా? పైసలి సాక్ష్యం చెప్తా. వాయిదా లేకుండా నేనేం చేయాలి? మా అమ్మా, ఏంట్రామా? ఒక ఆయన సాక్ష్యం చెప్తానికి ఒప్పుకున్నారమ్మా, కానీ 5,000 కావాలంట. 5,000? అయినా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరో ఎందుకురా? అదంతా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానుగా, నేను వచ్చి చెప్తాను. కుదరదమ్మా, అయిన వాళ్ళు సాక్ష్యం చెప్తే చల్లదు. అదేంట్రా? అయిన వాళ్ళు చెప్పే నిజానికన్నా కానీ వాళ్ళు చెప్పే అబద్ధానికి విలువ ఎక్కువ. అంతేనమ్మా, అదేనమ్మా మా న్యాయశాస్త్రం. ఇదిగోండి 5,000. రేపు పొద్దున్న 9ంటికి నాంపల్లి కొట్టుకొచ్చి నిజం చెప్పండి. వస్తా. ఇంకో విషయం సాహెబ్ గారు, ఇప్పుడు మీరు నమాజ్ చదివారే, అది అల్లా కోసం. అల్లా అంటే నిజం. ఆ నిజాన్ని మీరు నాకు 5,000కి అమ్మేశారు. అంటే మీ దగ్గర అలా లేడు. ఇక మీదట నమాజ్ చేయటం మానేయండి. ఇదిగా ఆగు. నీ పైసలు నువ్వు తీసుకో. నేను కన్నా అమ్మా గొప్పది. నే కోర్టుకొచ్చే నిజం చెప్తా. నీ కోసం కాదు, మీ నాయన కోసం కాదు, అల్లా కోసం. ఏడుంటే నన్ను చంపేస్తారు. నన్ను ఎక్కడికైనా తీసుకుపో.